శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. మాత ప్రత్యంగరీదేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కరంగలి మాల ఈ మధ్యకాలంలో చాలామంది ధరిస్తూ ఉన్నారు. మనకు సంబంధించినటువంటి మన అమ్మవారి భక్తులు మరియు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వారు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. మీ దగ్గర కరంగలి మాల లభిస్తుందా గురువుగారు? తంత్ర విధానం కాబట్టి ఈ మాల తమిళనాడు, కేరళ అటువైపు సంబంధించినటువంటి మాల కదా, కాబట్టి మీ దగ్గర ఉంటుందా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు చేతికి ధరించింది కరంగలి మాల, మెడలో కూడా అదే మాల ఉంటుంది. అయితే వీటి యొక్క విశిష్టత అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఈ విశిష్టత అనేది తెలుసుకోనప్పుడు వేరొకరు ధరించారని చెప్పి మనం ధరించడం అనేది అర్థం ఉండదు. ధరించిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఈ మాలని ఏ చెట్టు నుంచి తయారు చేస్తారు అనేటటువంటిది తెలుసుకోవాలి. ఈ మాలని ఏ రాగి నుంచి తయారు చేస్తారు అనేటటువంటిది తెలుసుకోవాలి. ఫస్ట్ కరంగలి అనేటటువంటి ఈ పేరు తమిళంలో నల్లటి మాల అని అర్థం. కరంగలికి ప్రత్యేకంగా ఆ పేరుతో ఉన్న చెట్టు అనేది ఉండదు. కరంగలి అనేటటువంటిది రెండు విధములైనటువంటి వృక్షాలు ఉంటాయి. నల్లటి ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి మొద్దుగా మన అరటి చెట్టు యొక్క మొద్దు ఎంతైతే ఉంటుందో అంతది చెట్టు లోపల ఉంటుంది. అది కూడా 60 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి చెట్టు. అటువంటి చెట్టులో తయారవుతుంది. దీన్ని 2 రకాలుగా వాడతారు. ఒకటి అసుర విధాన పూజా విధానాల్లో ఉండేటటువంటి వారు వారి యొక్క అసుర శక్తి విధానాన్ని వారి శరీరములో స్టోర్ చేసుకోవడానికి నల్లటి ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి ప్రకృతి నుంచి లభించినటువంటి మాలని ధరిస్తారు. అలానే పాజిటివ్ విధముగా దేవతా విధమైనటువంటి విధానములో శుభయోగమైనటువంటి జైత్ర యాత్రని కొనసాగించడానికి ఇంకో చెట్టు ఉంటుంది. ఈ 2 చెట్ల నుంచి తయారు చేసినప్పుడు అడగాలి, ఇది ఏ వృక్షము నుంచి తయారయ్యింది. జమ్మి చెట్టు అయితేనేమో మనకి దేవతా ఆరాధన విధానములో సాత్వికముగా పాజిటివ్ శక్తిని రిలీజ్ చేసుకొని శుభయోగమైనటువంటి దారిలోకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. నెగటివ్ విధముగా తుమ్మ చెట్టు అని ఉంటుంది. తుమ్మ చెట్టు కూడా ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత లోపల అరటి చెట్టు అంత ముద్దు అంత విధానములో నల్లటి కండ ఒకటి తయారవుతుంది. ఆ కండని తీసి వాళ్ళు గుండ్లుగా తయారు చేస్తారు. నెగటివ్ని రిసీవ్ చేసుకునేది తుమ్మ చెట్టు, పాజిటివ్ని రిసీవ్ చేసేది జమ్మి చెట్టు. ఈ 2 చెట్ల యొక్క విశిష్టత మినిమం ఒక 60-70 సంవత్సరాలు దాటిన తర్వాత జమ్మి చెట్టు ఈ యొక్క భూమండలం మీద ఉన్నటువంటి దేవతా విధానముతో కొనసాగేటటువంటి పాజిటివ్ యొక్క విధానాన్ని మొత్తము రిసీవ్ చేసుకుంటుంది జమ్మి చెట్టు. తుమ్మ చెట్టు ఎంత వీలైతే అంత నెగటివ్ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. అసుర విధానములో కలిగి ఉన్నటువంటి ఆత్మల యొక్క శక్తి, ఆత్మలు శోకించే విధానాన్ని బట్టి కర్మఫలం వదలక ఇంకా తిరుగుతున్నటువంటి చనిపోయినటువంటి ఆత్మల యొక్క ఘోషని, వీటన్నిటినీ ఆ చెట్టు యొక్క స్వభావంలోకి తీసుకుంటుంది. జమ్మి చెట్టు ఏ దేవతా విధానములో ఎక్కడ ఎటువంటి యాగాలు చేసినా, ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసినా
ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఆ జమ్మి చెట్టు ఉండి అది 60-70 సంవత్సరాలు దాటిన తర్వాత మధ్యస్థానంలో నల్లటి ఆకారముతో కండతో తయారయ్యేటటువంటి ఒక అరటి చెట్టు యొక్క మొద్దు అంత సైజులో తయారవుతూ ఉంటుంది. అటువంటి కరంగలి మాలని ధరించాలి, అంటే అటువంటి నల్లటి మాలని ధరించాలి.